నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు. అట్లాగే అమరావతి సెస్సులో అమరావతి కట్టారా 2014-19 మధ్యలో అమరావతి సెస్ వేశారు, పూర్తి చేశారా? ఆ తర్వాత జగన్ వచ్చాక కూడా అది కొనసాగించాడు. పోనీ ఆయన ఆ డబ్బుల్ని ఏమైనా అమరావతిలో వాడా? లేదు. అట్లాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటారు, అంటే ఖాళీగా ఉన్నటువంటి భూమి మీద పన్ను. ఎందుకని? ఖాళీగా ఉన్న భూమిలో దోమలు, పురుగులు ఇట్లాంటివి వస్తుంటే పిచ్చి మొక్కలు ఇవన్నీ వస్తాయి, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు. అది అమ్మే రోజునైనా సరే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి, లేదా ఏ ఏడాదికి ఆ ఏడాది కట్టేసుకోవాలి. ఇది నిజంగా ఆ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ డబ్బులు తీసుకుని మనకు అట్లా చేస్తారా? మన పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలా పిచ్చి మొక్కలు మొలిస్తే డబ్బులు ఉంటే మనమే బాగు చేయించుకుంటాం, దోమలు ఇవన్నీ పోగొట్టుకునేందుకోసం అనేసి. లేకపోతే వస్తుందా? ఉండదు కదా. అట్లాగే ఇప్పుడు రోడ్డు సెస్ చేస్తే రోడ్డు ప్రమాదాలు ఆగిపోతాయా? ఇప్పుడంట రాష్ట్రంలో ఇక పైన కొత్తగా కొనే ఏ వాహనం మీదనైనా సరే రిజిస్ట్రేషన్ సమయంలో ₹1,00,000 వాహనం ఉందంటే 10,000 రూపాయలు డబ్బులు కట్టాలి. 10 లక్షల రూపాయల వాహనం ఉందంటే ₹1,00,000 పన్ను అదనంగా కట్టాలి. ఇప్పుడు కడుతున్న పన్ను ఏది? ఈ జీవితకాల పన్ను చెల్లించే వాహనాల మీదన 10% రహదారి భద్రతా సెస్ వేస్తారట. ఈ సెస్తో రాష్ట్రానికి 22.5 కోట్లు నెలకు వస్తుందంట. ఏడాదికి 270 కోట్లు వస్తాయంట. ఇది ప్రజల్ని నిలువుగా దోచుకోవడం తప్పించి ఏమీ లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణ ఏం చేస్తారు అంటే అదొక నాటకం అనమాట. ప్రస్తుతం ప్రజల మీదన ఒక భారం వేస్తూ దానికి రోడ్డు ప్రమాదాల నివారణకని ఒక సాకు చెప్తారనమాట.